హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ బ్లిస్ని. ఇంకా నాకున్న మతిమరుపు అయితే ఎవరికైతే ఉండద్దు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఇప్పుడు అయితే అసలు ఫోన్ చూస్తే ఇంకొక పనినే మర్చిపోతున్నాము. అది సామాన్యంగా అందరికీ జరుగుతున్నాయి అనుకుంటున్నాను నేనైతే. ఇంకా నేనైతే యాక్చువల్గా ఒక మీటింగ్కి అయితే వెళ్ళాను. ఇంకా వెళ్ళి వచ్చేసరికి పొద్దున్నే ఇంకా జస్ట్ టమాటా రైస్ అయితే చేసిన. ఇంకా ఉల్లిగడ్డ లేకపోతుండే, అయితే నేను వెల్లిపాయలతోనే కొంచెము టమాటా దగ్గరికి చేసి టమాటా రైస్ లాగా అయితే చేశాను. అంటే రాత్రి అన్నం మిగిలిండే, ఇంకా అది కొంచెము రాత్రే నేను ఏం చేశానంటే గాలికి మంచిగా ఇట్లా పుల్లలుగా ఇంకా చేయితోని ఇట్లా చేసుకొని కొంచెం గాలికి అయితే పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు సమ్మర్ కదా, వేడికి అనేది అన్నం ఖరాబ్ అయిపోతుంది. కానీ మొన్న అయితే నేను కొంచెం వాటర్ ఎక్కువ అవ్వడం ద్వారా మెత్తగా అయిపోయింది. మెత్తగా అవ్వడం ద్వారా ఏమైందంటే ఇంకా మధ్యాహ్నం కదా, ఫుల్ ఎండలు, ఆ ఎండకి ఇంకా 4 o'clock వరకే అన్నం అయితే మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇక అనేసి ఇంకా నేను కొంచెము అంటే ఇప్పుడు మనం ఎసరు కోసం పెట్టుకుంటాము కదా వాటరు రైస్లో, అట్లా నేను కొంచెం తక్కువ చేసిన. అంటే వాటర్ అనేది ఎక్కువ, ఎసరు అనేది ఎక్కువ ఉండడం ద్వారా ఏమవుతుందంటే కొంచెము అన్నము కొంచెం మెత్తగా ఉంటుంది. దాని ద్వారా ఏమవుతుంది, ఎండకి మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మాది యాక్చువల్గా ఇది కిచెన్ రూము మొత్తం ఇది రేకుల షెడ్ కదా, ఆ రేకులకైతే మొత్తం అన్నం అయితే ఖరాబ్ అయిపోతుంది. నేను చెప్పిన కదా నాకున్న మతిమరుపు అయితే ఎవరికి ఉండద్దని. అదేమిటంటే ఫస్ట్ నేనైతే ఇంకా వాటర్ అయిపోయిన తర్వాత మోటార్ వేసిన. ఇంకా నేను ఇప్పుడు ఇంకా మేము రెంట్కుంటున్నాం కదా, అంటే ఇండివిజువల్ రూమే, సపరేట్గానే ఉంటుంది. కాకపోతే ఊడరమ్మ ఇంకా వాళ్ళు సపరేట్గానే ఉంటారు. తను కూలర్ వేసి పడుకోవడం ద్వారా ఏమైందంటే నేను మోటార్ వేసిన విషయము మొత్తం వాటర్ మొత్తం ఒక అర్ధగంట వరకు అట్లనే పోయినాయి. అసలు నేను చూసుకోలేదు. ఎందుకంటే ఎవ్రీ టైము నేను ఆఫ్టర్నూన్ టైంలో వేయకపోయేదాన్ని, వేస్తే మార్నింగ్ వేసేదాన్ని, ఇంకా ఈవినింగ్ వేసి అక్కడక్కడ కిచెన్ దగ్గర వర్క్ చేసుకునడమో లేకపోతే బట్టలు వాష్ చేయడమో అట్లా జరుగుతుండేది. అప్పుడు నాకు వెంటనే అంటే నేను బయట ఉన్నప్పుడు ఇంకా అక్కడ ఉన్నప్పుడు వాటర్ అనేది అంటే కొంచెము ట్యాంక్ మొత్తం నిండిపోయి కింద పడిపోయినా కానీ వాటర్ శబ్దం అయితే వినిపిస్తుంది. ఇంకా నేను చూడండి, ఇంకా మీటింగ్ వెళ్ళాను పొద్దున్నుండి, అసలు ఏం ఫోన్ పట్టుకోలేదు. జస్ట్ ఇంకా కర్రీ కూడా ఏం చేయలేదు. ఇంకా నేను ప్రొడక్ట్స్ తీసుకున్నాను కదా వెస్టేజ్ నుండి, అందులో బ్రేక్ఫాస్ట్ అయితే ఫాస్ట్గా వచ్చి ఆ బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాను. తిన్న తర్వాత ఇంకా రైస్ పెట్టుకున్న తర్వాత ఇంకా ఏం కర్రీ చేయాలి అప్పుడప్పుడే, ఎందుకంటే ఎండలో నడుచుకుంటూ చెప్పాను కదా మా ఇంటికున్న బస్ స్టాప్కు చాలా దూరము. ఇంకా ఏంటంటే ఫస్ట్ నేను బయట ఏదన్నా ఖర్చు పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తాం అనే విషయంలో. అదేదో మంచిగా మనము అది ప్రోటీన్ లాగా తీసుకుంటే బాగుంటుంది కదా, బయట వృధాగా ఖర్చు చేసి ఇట్లా తినడం ఎందుకనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెము మనం ఆలోచించి అంటే జరుగుతూనే కదా ఖర్చులు అనేవి తగ్గుతాయి పైసా. కానీ అప్పుడప్పుడు మా ఆయన అయితే నేను ఇంట్లో కోసం చూస్తూ ఉంటా, ఏ విధంగా అంటే మనకి ఏది అవసరము, ఏది సరుకులు అవసరము, ఎలా కొనాలనేసి నేను కొంచెము హెల్త్ విషయంలో కొంచెము ప్రియారిటీ ఇస్తాను. కాకపోతే మా ఆయన నన్ను ఏమంటాడు, ఇంకా బాగా ఖర్చు చేస్తావు అంటాడు. కాకపోతే నేను ఏం ఖర్చు చేసినా చెప్పు అంటే మన వేస్ట్గా ఖర్చు చేసినాను నేను అంట. ఎందుకంటే నా దగ్గర నేను అంతగా వేస్ట్గా అంటే బయట బిర్యానీ తినడం అట్లాంటి వేస్ట్ ఖర్చు అయితే ఏం చెయ్యము కదా. అంటే ఎప్పుడన్నా తప్పదు అన్నప్పుడు అంటే తినొచ్చు, అంటే కాకపోతే ఇంకా నేను అంటే ఇంట్లో సరుకులకు ఏదో ఒక వస్తువులకు తీసుకోవడం అయితే జరుగుతుంది. అసలు ఇక నేనైతే మోటార్ వేయడం అయితే మర్చిపోయినా. అసలు వాటర్ అనేది మేమున్న ఇంట్లో అంటే కొంచెం బెడ్రూమ్లో ఏమవుతుందంటే కొంచెం వాలు అనేది కొంచెం పగిలిపోయి ఏమవుతుంది, అందులోకి వెళ్ళి కూడా వాటర్ వస్తాయి అన్నమాట. అదే అంటే శబ్దం లేకుండా ఏదో ఇట్లా కొంచెము వాల్ నుండే ఇట్లా కారుకుంటూ వస్తుంది. ఇంకా నేను బెడ్ మీదనే పడుకున్నాను, ఇట్లా ఒరిగి ఇక చూస్తున్నాను. ఫోన్ చూడడం ద్వారా ఇంకా నాకు వాటర్ అనేది వినపడడం లేదు, అంటే బయట వాటర్ అనేది వెళ్తున్నది అర్థం కాలే. ఇంకా కొంచెం ఇంకా నాకు ఆకలైన తర్వాత నేను బయటికి వెళ్ళిన, ఏందబ్బా ఇప్పుడు వర్షం పడుతుందా అనేసి చూసేసరికి ఇంకా వాటర్ చూడండి ఫ్లోయింగ్ మొత్తం వాటర్గా. అసలు అది నేను మీకు అంటే నేను పెట్టలేదు ఆ వీడియో, షార్ట్ లాగా తీసిన, షార్ట్స్లో పెడదామని నేను తీసిన, ఇంకా లాంగ్లో తీయలేదు అనేసి నేను పెట్టలేదు. ఇంకా నేనైతే కారం పొడి అన్నము అదైతే వేసుకొని అయితే తిన్నాను. ఎందుకంటే ఇంకా ఏం లేదు, అప్పుడప్పుడు ఇప్పుడు ఎండలు కదా తినద్దు అసలు కారం యాక్చువల్గా, కాకపోతే ఎప్పుడన్నా ఒకసారి కదా, ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో అయితే తినచ్చు అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా మా ఆయన అయితే ఇంకా ఫస్ట్ అయితే నేనైతే బయట ఊడ్చిన అక్కడ, అంటే కొంచెం పొద్దునైతే ఊడవలేదు ఇంకా ఎందుకంటే నేను హడావిడిగా మీటింగ్ అనేసి వెళ్ళిపోయినా. అందుకనేసి ఇక సాయంత్రము మళ్ళీ మార్నింగ్ టైంలో మళ్ళీ ఏం పని ఉంటుందో మనకు అర్థం కాదనేసి ఇంకా నేను అయితే కొంచెం అక్కడ అంతా ఇప్పుడు చెత్త ఆకులు అవన్నీ పడతాయి, అది
ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఇంకా చెత్త ఎక్కువవుతుంది. ఇక నేనైతే మళ్ళీ ఓనరమ్మకు తెలియకుండా ఏం చేసినా మెల్లగా లేచి ఆ బండలన్నీ ముందు కడిగిన, మొత్తం క్లీన్ చేసిన. ఎందుకంటే ఆ వాటర్ అనేది రేకుల నుండి పడ్డట్టు కాకుండా ఏదో కడిగిన అని చెప్పుకోవడానికి. ఒకవేళ అవి అబ్జర్వ్ చేస్తుంది ప్రతిదీ కూడా, కొంచెం అబ్జర్వ్ చేసినప్పుడు నేను ఇక ఎందుకంటే మోటర్ వేసినాం అట్లనే మర్చిపోతావా అనేసిగా నాకు తిట్లు పడతాయి కదా అనేసిగా నేనైతే దాన్ని ఇంకా కవర్ చేయడానికి అనేసి నేను ఇట్లా చేసిన. ఎందుకంటే ఇక తను ఏజ్డ్ అన్నమాట, చాలా అబ్జర్వ్ చేసి చేస్తుంది, ఎట్లా చేస్తుంది పని, ఏం చేస్తుంది, అన్నీ బాగా అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడప్పుడైతే మా ఇంట్లోకి వచ్చి కూడా చెక్ చేస్తుంది ఇంకా ఇట్లా అట్లా అనేసి. ఎందుకంటే కొంచెం మనము వర్క్ ఉంటుంది హడావిడిలో అట్లా వెళ్ళిపోవాలి కదా అనేసి నేను కొంచెం అక్కడిక్కడ ఇట్లా పెట్టినా కానీ ఇది ఇట్లనేనా అట్లనేనా అని చెప్తుంది. అంటే కొంచెం మంచిగా కూడా చెప్తుంది, నేను మంచిదాన్ని కూడా రిసీవ్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి ఇంకా మా ఆయన అయితే ఇంకా ఉల్లిగడ్డలు పట్టుకొచ్చేట. ఉల్లిగడ్డలు వచ్చేసి 5 కేజెస్ అట, మొత్తం 100 రూపీస్ అయినాయి. యాక్చువల్గా 6 కేజెస్ అనుకున్నాడట, కానీ మళ్ళీ వచ్చేసరికి అయ్యో 5 కేజెస్ అని అనుకున్నాడు. 5 కేజెస్ అయితే చెప్పాడు నాకు, ఎన్ని కిలోలు తెచ్చినామంటే 5 తెచ్చిన అన్నాడు. ఇంకా ఉల్లిగడ్డ లేకపోతుంటే ఇంకా నేను ఉల్లిగడ్డ తెచ్చిన తర్వాతనే ఇంకా కర్రీ చేస్తానని తను పొద్దున్నైతే మేనేజ్ చేసిన వెల్లిపాయలతోనే. కాకపోతే మళ్ళీ ఇంకా టమాటా కర్రీనా అనేసి ఏం చేయాలనేసి ఇంకా వట్టి ముక్కలు ఉండేవి, అవి అయితే ఫస్ట్ వాటర్లో అయితే ఇంకా నేను కొంచెము అంటే అట్లా పెట్టుకున్నాను, కొంచెం మెత్తగా అయిపోతుంది కదా. కాకపోతే అంటే మా అత్తమ్మ ఏం చెప్పిందంటే నాకేదో చన్నీళ్ళనే ఇట్లా నానబెట్టుకోవాలి కొద్దిసేపు అనేసి అన్నది. ఎందుకంటే అవి బాగా ఇట్లా డ్రై అయిపోతాయి కదా, ఇంకా ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది. కాకపోతే వేడి వాటర్లో కొంచెం పెట్టుకోవాలట, నేను అట్లా పెట్టుకోలేదు, నెక్స్ట్ టైం అయితే అట్లా చేస్తాను. ఇంకా ఫాస్ట్గా అయితే కర్రీ చేసిన తర్వాత ఇక మళ్ళీ ఇక చపాతి అంటే పిండి కూడా అయిపోయింది. ఇంకా నేను చెప్పిన కదా ఈసారి అయితే మల్టీగ్రెయిన్ పిండి అనేది ట్రై చేయాలి. ఇక చూడాలి డబ్బులు ఉన్నప్పుడు అది అంటే ఇక డబ్బులు ఉంటేనే కదా మనం అంటే నేను తెచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా మా బాబాయ్కి ఒక రోజు చెప్పిన తర్వాత ఇంకా ఇంకా నెక్స్ట్ డే అట్లా ఒక 4-5 డేస్ గుర్తు చేయంగా ఇక తర్వాత ఇక నేనే ఇక బలవంతంగా ఇక చదిగా ఆ విషయంలో కూడా కొంచెం డిస్కషన్ అవుతుంది. ఎందుకంటే తనకున్న పనుల వల్ల కొంచెం ఫ్రస్ట్రేషన్ల వల్ల ఇంకా బయట కొంచెం మర్చిపోవచ్చు, దానివల్ల కూడా నేను ఇక గుర్తు చేస్తూ ఉంటా. ఇక గుర్తు చేసిన తర్వాత అప్పటికి తీసుకొస్తాడు ఇక మెల్లగా. ఇంకా కొంచెము అది వట్టి ముక్కల కర్రీ చేసిన కదా, దాంట్లో కాంబినేషన్లో మన చపాతీలు బాగుంటాయి అనేసి ఇంకా ఫస్ట్ చూసిండు పిండి, ఎందుకు చపాతీ చేయలేదా అనేసి. అంటే కొంచెమే ఉన్నది కదా పిండి, ఆ నెక్స్ట్ డే అయితే చేసుకుందాం తీ అనేసి నేనైతే చపాతీ చేయను అని అయితే అనుకున్నానంటే ఇంకా మళ్ళీ ఏమన్నాడు, సరే చేయకులే అన్నాడు. తర్వాత ఇక నేనైతే ఇక తర్వాత ఎందుకులే తను అడిగిండు కదా అనేసి అయితే మళ్ళీ ఇంకా ఫాస్ట్గా ఇంకా ఒక 5 చపాతీ వస్తున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఈ రైస్ కప్ ఉన్నా కదా దాని మీద కొంచెం హాఫ్ లాగా అయితే తీసుకుంటాను, మేము ఇద్దరమే కదా. అయితే నేనేమనుకున్నా నెక్స్ట్ డే మార్నింగ్ చేసి అత్తమ్మకు కూడా ఒక 3 అట్లా పంపించచ్చు, మేము ఇంకొక 3 లాగుంటే మేము అడ్జస్ట్ అవ్వచ్చు అనేసి నేను అనుకున్నాను. కాకపోతే ఇంకా తను అప్పుడే చేయమన్నాడు కదా అనేసి అయితే చేసిన. ఇంకా రైస్ కూడా ముందుగానే కొంచెము గాలిచి పెట్టుకున్నా కదా, అంటే ఇది జల్లెడలాగా పెట్టుకున్నా. కాకపోతే మళ్ళీ అట్లా ఎట్లా వచ్చిందో ఏమో ఇసుక, నాకైతే మళ్ళీ తర్వాత కొంచెం తగిలింది. ఇక మనకైతే ఒక్కసారి ఇక నోటికైతే ఇసుక తాకిందంటే మళ్ళీ అన్నం తినబుద్ధి కాదు కదా. ఇది వచ్చేసి యాక్చువల్గా ఈ వ్లాగ్ వచ్చేసి ఎప్పుడంటే టైము ఆఫ్టర్నూను 4 o'clock నుండి, అంటే ఇక ఈవినింగ్ అవుతుంది కదా, ఈవినింగ్ 4 o'clock నుండి ఇంకా నేనైతే ఇంకా ఈ రాత్రి ఎంతైతే టైం ఇంకా మేము తినేసరికి కర్రీ ఇంకా చూడండి, ఇది వట్టి ముక్కలు కదా బాగా ఇట్లా ఎసరు పోసిన. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఈ కర్రీ నాకైతే అస్సలు కుదరతలేదు. మా అక్కలు అయితే మంచిగా చేస్తారు, అత్తమ్మ కూడా బాగా చేస్తుంది, మా అమ్మ కూడా మంచిగా చేసేది, కానీ నాకైతే ఈ వట్టి ముక్కలకు అస్సలు కుదరదు నాది నాకు చేసుకుంటే అనేసి. అసలు ఇంకా మా ఆయనని కొంచెం ఎసరు పోయి, ఎందుకంటే ముక్క అనేది అసలు ఉడుకుతలేదు ఎప్పుడు చేసిన అనేసి అంటే ఇక చెంబడి నీళ్ళు పోసిండు. ఇక చూడండి, అంటే కొంచెం చారు లాగా ఉంటే కూడా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ ఎసరు అనేది మొత్తం ఇట్లా గుజ్జుకుంటుంది కదా, తక్కువైపోతుంది, అంటే వాటర్ క్వాంటిటీ అనేది తక్కువవుతుంది. ఇక మాకైతే చపాతీలు ఉంటుంది కాబట్టి ఇక రైస్ ఇంకా కొంచెం సూప్ లాగా ఉంటేనే మంచిగా ఉంటుంది, చారు లాగానే. ఇక అది మాకు యాక్చువల్గా స్టవ్ కూడా ఒకటే పొయ్యి అనేది పనిచేస్తుంది, ఇంకొక పొయ్యి పనిచేస్తలేదు. ఇంకా అటు కర్రీ అవుతుంటే నేను ఇటు ఫాస్ట్గా చపాతి చేసేదాన్ని. కాకపోతే మాకు ఒకటే అసలు ఈ పొయ్యి ఒకటే పనిచేస్తుంది, ఇది కూడా రిపేరింగ్లో ఉన్నది చాలా. ఇంకా మాకు రైస్ కుక్కర్ ఉన్నది కాబట్టి అందులో రైస్ పెట్టడం అంటే రైస్ పెట్టుకుంటాను, ఇటు కర్రీ చేసుకుంటాను. కానీ ఏమైనా ఎక్స్ట్రాగా ఏదన్నా పజ్జొన్న జావ చేసుకోవాలంటే, ఏదన్నా చపాతీలు చేసుకోవాలంటే, ఏదన్నా ఎగ్స్ కూడా ఉడకబెట్టుకోవాలంటే, ఒకటేసారి అన్నీ కావాలంటే స్టవ్ మీద అయితే అసలు కావు. అది అసలు ఇది కూడా చేయించుకోవాలి.
ఇంకా రైస్ అంటే గ్యాస్ది కూడా ఈ పొయ్యిది చేయించుకోవాలి, ఎందుకంటే అది చాలా పాతది. అసలు అవి కూడా ఏమంటారు వాటికి పెట్టుకుతారు కదా, అవి కూడా చాలా పాతగా అయిపోయినాయి. ఇక కొత్తది తీసుకోవాలంటే కూడా కొంచెం టైం పడుతుంది, ఇంకా బడ్జెట్గా ఉండాలి. ఎందుకంటే అప్పుడప్పుడైతే కొంచెము ఇక కాయగూరలు ప్రతి అది చిన్న చెట్ల తెచ్చుకుంటుంటాము. ఈ రిపేరింగ్ది కూడా కొంచెం మంచిగా అంటే మంచిగా చేయించుకుంటే మళ్ళీ ఖరాబు కాదు. ఇక కొత్తదైతే అది ఏం ఉద్దేశం లేదు తీసుకునేటట్టు, కాకపోతే దాన్నే కొంచెం సెట్ చేయించుకోవాలి మళ్ళీ మంచిగా వర్కింగ్ అయ్యేటట్టు. ఎందుకంటే ఎప్పుడైనా ఫాస్ట్గా కావాలంటే ఇప్పుడు అప్పుడప్పుడు ఇటు పప్పు ఉడకబెడతాం, అప్పుడప్పుడు ఇటు ఏదైనా చేయాలంటే చారు పెట్టాలంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. మేమిద్దరమే కాబట్టి ఎక్కువ పడదు, కాకపోతే ఇట్లా ఎక్స్ట్రాగా ఏదైనా చేయాలంటే నాకు అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ పొయ్యి మీదనే ఒకటే కాబట్టి అది ఉడికిన తర్వాత నేను ఇంకొకటి చేయాలి, అప్పటి వరకు ఇక వెయిట్ చేయాలి. అందుకసి కొంచెం వంట అయితే అప్పుడప్పుడు ఇట్లా లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు అయితే లేట్ అయిపోయింది, ఎందుకంటే ఇటు కూర అటు ఉడుకుతుంది. నాకు చపాతీ చేయడానికి ఆల్రెడీ నేనైతే చపాతీలు ఇట్లా చేసుకొని పెట్టుకున్నా, కాకపోతే ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా ఇదండి నా ఈరోజు ఇంకా ఈవినింగ్ నుండి రాత్రి వరకు అయితే నా వీడియో అంటే నా వ్లాగ్. ఇంకా చూస్తున్నారు కదా, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మంచిగా నా ఛానల్ అనేది. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఆల్రెడీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేస్తే మీకైతే ఇక నేను చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఇది ఒక నా యొక్క డే ప్లానింగ్ లాగా, ఒక డైలీ ఒక రొటీన్ లైఫ్ ఛాలెంజ్ లాగా అనేది నేనైతే ఈ వీడియోస్ అనేది మీతో షేర్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి నా ఛానల్ను కూడా మీరు ఒక పెద్దగా చాలా సెలబ్రిటీస్ని అందరినీ చాలా మంచిగా సపోర్ట్ చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, అలాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న నన్ను కూడా మంచిగా మీరు ఒక ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా. అసలు ఇంతకుముందు నేను ఎక్కువగా ఇట్లా వ్లాగ్స్ అయితే పెట్టలేదు. ఇంకా నేను ఒక లాస్ట్ మంత్ నుండి అటు పోయిన మంత్ నుండి అంటే 2 months నుండి ఇట్లా నేనైతే వ్లాగ్స్ అయితే పెడుతున్నాను. ఇంకా డైలీ నా యొక్క పనులు ఇంకా నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేసినా ఖచ్చితంగా నేనైతే వీడియో అనేది షేర్ చేస్తాను. ఇక తర్వాత నిన్న వాష్ చేసిన కదా బట్టలు, ఇంకా అదైతే కొంచెం ఇక అవి మడత పెట్టుకొని ఇంకా చపాతీ చేసి మళ్ళీ క్లీనింగ్ కూడా చూసిల్లు కదా, అసలు నేను అది మర్చిపోయినాను. ఆ క్లీనింగ్ అంటే నేను ఆ బౌల్స్ అన్నీ ఏం చేసినా కింద పెట్టిన, ఇంకా మొత్తం ఎందుకంటే ఇప్పుడు కింద పైననే మొత్తం ఉండడం ద్వారా మొత్తం చీమలు పడుతున్నాయి. అసలు ఆ చీమలు అనేది ఎట్లా వస్తున్నాయేమో అసలు అర్థమైతలేదు. మా ఇంట్లో ఉన్నది ఎలుకలు తక్కువైనాయి కానీ చీమలు, దోమలు, కప్పలు కూడా వస్తున్నాయి. నేనైతే ముట్టుకోవాలంటే ఇక నాకైతే భయం అవుతుంది, అవి తాకిన భయం అవుతుంది. ఇంకా మా బావ అయితే ఊకే నేను ఇంకా అవి వచ్చినప్పుడల్లా ఇంకా మా బావనైతే తీపియమంటాను. ఇంకా అంతకుముందు తీసిండు, ఈరోజు తీసిండు, అవి మళ్ళీ గుర్తుపెట్టుకొని ఇల్లుని ఎట్లా గుర్తుపెట్టుకొని అయితే వస్తాయో మనుషుల్లాగానే మళ్ళీ ఇంట్లోకే వస్తాయి. అంతే ఈరోజు పొద్దున కూడా తీపిచ్చిన అదే ఎలుక కాదు కప్ప. ఎందుకంటే ఇంట్లో అట్లా తిరుగుతుంటే మనకి మంచిగా అనిపించదు కదా, అంతే. ఇక కొంచెం కిచెన్కి కూడా క్లీన్ చేసిన, ఎందుకంటే ఎప్పటిదప్పుడే క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఇంతకుముందు కూడా నేను కిచెన్ క్లీన్ చేసినని చెప్పిన కదా, ఆ రోజు అసలు నాకు అంత ఐడియా రాలేదు కింద పెట్టాలని. అంటే నేను కింద ఏమన్నా ఉల్లిగడ్డలు ఇంకా ఏదన్నా మనకి కూరగాయలు అవి పెట్టుకోవాలని నేను అనుకున్నాను. ఇంకొక రైస్ కుక్కర్ ఉండే అది పెట్టుకున్నాను, కాకపోతే అనేసి నేను అట్లా ఆగిన. కాకపోతే నాకు మొత్తము ఆ గిన్నెలే మొత్తం సామాన్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇట్లా బౌల్ స్టాండ్ అని ఇంకా ఏమంటాము ఇట్లా ఒక బౌల్ లాగానే అట్లా వేయడానికి అయితే ఏం లేదు, మొత్తం అలానే తోమి అలానే వేయడం జరుగుతుంది. కాబట్టి ఇక నాకు మొత్తం ఇట్లా గలీజ్గా కనిపిస్తుంది అనేసి కింద అయితే సెట్ చేసినాం. ఇక ఫైనల్గా అయితే చపాతీలు అయితే అయిపోయినాయి. ఇంకా చాలా ఇలా మనము మూత పెట్టుకుంటే మెత్తగా ఉంటాయి, గట్టిగా కావు. ఇంకా మా బావకైతే అన్నం అయితే వడ్డిస్తున్నావు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాం మరి, బాయ్.